వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వర్షాలు వరదలతో నష్టపోయిన విజయవాడ వాసులకు ఊరటనిచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం చేయాలనుకుంటోంది. అంతేకాదు వరదల్లో నీట మునిగిన ఆటోలకు, టాక్సీలకు 10,000, అలాగే మోటార్ సైకిళ్ల మరమ్మతుకు 3,000 ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇక వర్షాలు వరదలతో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వర్షాలు వరదలతో నష్టపోయిన విజయవాడ వాసులకు ఊరటనిచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం చేయాలనుకుంటోంది. అంతేకాదు వరదల్లో నీట మునిగిన ఆటోలకు, టాక్సీలకు 10,000, అలాగే మోటార్ సైకిళ్ల మరమ్మతుకు 3,000 ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇక వర్షాలు వరదలతో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజల అభివృద్ధినే ప్రజలు ముందుకెళ్తాం ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ 10 రోజుల నుంచే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అలాగే అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకెళ్తాం కానీ రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధి పదంలో అడుగులేయటం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా కంకణం కట్టుకుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు 100 నుంచి 120 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజల అభివృద్ధి ధ్యేయంగానే అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఏదైతే గత 10 రోజులుగా కూడా విజయవాడ పట్టణాన్ని అతలాకుతలం చేసిన భారీ తుఫాను గాని, భారీ వరద గాని ప్రజల జీవితాన్ని ఆగమ్యోపరిచయం చేసింది. లక్షలాది మంది ప్రజలను నడి రోడ్డు మీద వేసింది. బుడమేరు వాగు పొంగటంతో అనుకోని ఉపద్రవం ఒకసారిగా ఊడిపడటంతో చేసేదేమేలాగా కట్టుబట్టలతో గాని, అలాగే ఏదైతే బంధుత్వం లేని వాళ్ళు నడి రోడ్డు మీద గాని నేటికి కూడా ఉన్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి కూడా వేలాది కుటుంబాలు విజయవాడను వదిలిపెట్టి దూరంగానే ఉన్నాయి. ఇంకా విజయవాడకి కూడా రాని పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా నేడు విజయవాడ చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క కన్నీటి బాధలు గాని, వాళ్ళ కన్నీటి గాథలు గాని విని సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దీని గురించి త్వరలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరద బాధితులకి నష్టపోయిన వరద బాధితుల కోసం ఓ సహాయార్థం ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి విజయవాడ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా ఈ సహాయార్థం విని అమ్మయ్య అంటూ ఆనందపడాలి కానీ నిరాశ చెందకుండా ఉండాలని తీవ్ర కసరత్తు చేస్తుంది ఎన్డీఏ కూటమి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎవరెవరు వరద బాధితుల్లో
బాధపడతా ఉన్నారు. ఎవరిల్లు మునిగిపోయింది, మునిగిపోయిన ఇళ్లలో ఎంత నష్టం కలిగింది, వారికి ఎంత ఇస్తే ఉపశమనం కలుగుతుంది అన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమీక్ష సమావేశాల మీద తీరికలేని బిజీతో గడుపుతున్నారంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయలు గనక అందిస్తే వాళ్ళకి నష్టపరిహారం కింద వాళ్ళు కోరుకొని గట్టెక్కే అవకాశాలాగా కనపడతా ఉంది. ఇప్పటికే ఏదైతే ఇంటింటికి కూడా ద్విచక్ర వాహనాలు గాని కార్లు గాని బాగు చేపించడాన్ని మెకానికల్ డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి పంపించడం కూడా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. దేశంలో ఇది ఒక విప్లవాత్మకం అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి కూరగాయ కూడా 100 రూపాయలు 10 రూపాయలు పెట్టారు. అలాగే ఆకుకూరలు 2 రూపాయలు పెట్టారు. అంతే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు అందించి ఆ తుఫాను బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నట్లు కూడా ఆ సమాచారం అవుతా ఉంది. అయితే దీనిపై ఆ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఏపీని వరదలు వణికిచ్చాయని చెప్పుకోవచ్చు. విజయవాడతో పాటు మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించిన నేపథ్యంలో ప్రధానంగా విజయవాడను అయితే వరదలు ముంచెత్తాయి. ఇంట్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇలా వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు కొంత మేరకు ఉపశమనం ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే విజయవాడ వరద బాధితుల్లో ప్రజల్లో ఈ ప్యాకేజీని అందజేసే దిశగా కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. ముఖ్యంగా విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు, అలాగే ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 రూపాయలు చేసే అంశాన్ని పరిశీలిస్తా ఉంది ప్రభుత్వం. అంతేకాకుండా వరదల్లో నీట మునిగి ఆటోలకు అలాగే మోటార్ సైకిళ్లకు కూడా మరమ్మతుల నిమిత్తం 10,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తా ఉంది. అయితే ఈ మేరకు వర్షాలు వరదలతో నష్టపోయిన పంటలకు మాత్రం గతంలో ఇస్తున్న పరిహారం కన్నా మరింత పెంచి రైతులకి ఎక్కువ అమౌంట్ అందించి వారిని ఓటట్టు చేయాలని కూడా ఆలోచిస్తుంది. ఈ ప్యాకేజీ పరిహారంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటును ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సమీక్ష నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం అంచనాలను ఆర్థిక సాయంపై మంత్రుల కమిటీని నియమించిన నేపథ్యంలో వరద బాధితులకు ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత రానున్న నేపథ్యంలో వరద బాధితులతో పాటుగా రైతులు కూడా ఆదుకోవాలని ఆ దిశగా వారికి ప్యాకేజీ పరిహారం అందజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అదే రకంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని త్వరలో నిర్ణయం ప్రకటించే పనిలో కూడా ప్రభుత్వం పడినట్టు మనకి సమాచారం అందుతా ఉంది. వీలైనంత త్వరగా వారికి సాయం అందజేయాలని భావిస్తున్నట్లు విజయవాడలోనే పలు కాలనీల్లో వరద తగ్గిపోగా ఇళ్లలో బురద తగ్గిపోయి పూర్తిగా ప్రభుత్వమే అది తీసేసే బాధ్యత తీసుకునే నేపథ్యంలో ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. అలాగే వరద నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీసి మెకానిక్ షాపుల దగ్గరికి తీసుకెళ్తాం. అలాగే మెకానిక్లు వచ్చే ఏరియాలో మెకానికల్ ని తీసుకొచ్చి అక్కడ పని చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ చూసినా రిపేర్ కోసం తీసుకొచ్చిన బైక్లే కనపడటం విజయవాడ మొత్తం ఆ దృశ్యమే కనపడతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మెకానికులు ఇంటికి వెళ్లి ఇళ్లలోని వస్తువులు వాహనాలను రిపేర్ చేసే పనులు అయితే నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు. అలాగే వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. వరద సమస్యలు గాని వాడి యొక్క బాధలు గాని అడిగి తెలుసుకున్న నేపథ్యంలో వరద బాధిత ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 పరిహారం ఇవ్వాలని తక్షణ సహాయం కింద 15,000 అందించాలని కూడా షర్మిల వరద బాధితులతో మాట్లాడిన సమయంలో డిమాండ్ చేశారు. అలాగే బుడమేరు వరదపై టీడీపీ వైఎస్ఆర్సీపీల మధ్య బురద రాజకీయం జరుగుతుందని, ఈ వరదలకు చంద్రబాబు జగనమే కారణం అని కూడా ఆమె ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టులను జగన్ సీఎం అయ్యాక రద్దు చేశారా లేదో ప్రజలకు చెప్పాలని కూడా ఆమె వివరించిన నేపథ్యంలో వరదలతో 6,800 కోట్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారని, కానీ కేంద్రం నుంచి 1 రూపాయి కూడా రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. అయితే ముఖ్యంగా
విజయవాడ డివిజన్ నుంచి ఏటా 6,000 కోట్ల ఆదాయం రైల్వేకి వస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి గుక్కడి నీరు కూడా లేదని ఆమె ఆరోపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పిల్లల నుంచి విరాళాలు సేకరించడం సరికాదని కేంద్రం నుంచి 10 కోట్లు రావాలని కూడా ఆమె చంద్రబాబు నాయుడుకు డిమాండ్ చేసిన నేపథ్యం. అయితే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతున్న సమీక్ష చేస్తున్న ఒక కీలక నిర్ణయం వరద బాధితుల్లో తుఫాను వరద బాధితులకు సంబంధించి ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుందని సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో అలా గనక వస్తే చరిత్రలోనే మొదటిసారిగా తుఫాను బాధితులకి ఎక్కువ శాతం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వంగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అలా ఇవ్వటం పట్ల ఆ తుఫాను వరద బాధితులు కోలుకోలేని దెబ్బతీసిన నేపథ్యంలో వారికి కొంత మేరకు ఉపశమనం ఇచ్చి శాంతియుత జీవనం గడుపుతారంటలో ఎటువంటి సందేహం లేదు వైశాలి. అయితే ప్రభుత్వం ఇచ్చే సాయంపై వరద బాధితులు ఏమంటున్నారు? ఇప్పటికే వరద బాధితులు ఆ కష్టాలు బాధలు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఆ తిండి పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితి లక్షల కుటుంబాలు ఉన్నాయంటూ అతిశయోక్తి లేదు. ఏదైతే బంధువు గణం ఉందో అలాగే ఏదైతే స్నేహితులు ఉన్నారో బంధువులు స్నేహితుల్ని డబ్బులు అడిగే పనుల్లో లక్షల కుటుంబాలు నిమగ్నమయ్యాయంటలో ఎటువంటి సందేహం లేదు. దీంతో ఆ ప్రభుత్వం కొంత ఊరటనిచ్చే విధంగా కూడా ఇళ్ల దగ్గరికి మెకానికల్ తీసుకెళ్లి ఉచితంగా బైకులు రిపేర్ చేపిస్తుంది. అలాగే ఇళ్ల దగ్గరికి ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి అలాగే శానిటరీ వర్కర్లు తీసుకొచ్చి ఇల్లు శుభ్రం చేపిస్తున్న నేపథ్యంలో కొంత మేరకు బాధితులకి ఊరటం లభిస్తున్న నేపథ్యంలో తమకి తక్షణ సాయం కింద ఎంతో కొంత ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తే తమ యొక్క కుటుంబాలు బాగుపడతాయని కొంత మేరకు కోలుకొని తినటానికి ఉండటానికి ముందు కొంత వాళ్ళకి వెసులుబాటు దొరుకుతుందని, దీనివల్ల చిన్నపిల్లలు కానీ ఆరోగ్యం బాగలేని కుటుంబాలు కోలుకోలేని దెబ్బ తగలకుండా కొంత ప్రశాంతమైన జీవితం గడపవచ్చని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు, అడుగుతా ఉన్నారు, ప్రాధాయపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందని అయితే ఎదురు చూస్తా ఉన్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.